హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపలు మామిడికాయ పులుసు చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కావలసిన పదార్థాలు: 3 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. మామిడికాయను పైన తొక్క తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 కప్ ఆయిల్, టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సోంపు. ఒక చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయను ఇలా రేకలుగా వేసుకుని ఈ మసాలాను అన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చేప ముక్కలు 1/2 కేజీ. చేప ముక్కలను ఉప్పు, పసుపు వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుని ఒకసారి బాగా వేపుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకుని వేపించుకున్న తర్వాత కారం వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 2-3 నిమిషాలు వేగనివ్వాలి. కారం వేసుకుని 2-3 నిమిషాలు వేపించుకున్న తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి. మట్టి గిన్నెలో చేసుకునే చేపలు మామిడికాయ పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5-6 నిమిషాలు ముక్కలను బాగా వేగనివ్వాలి. ముక్కలు ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి.
అడుగున అంటుకోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. చేప ముక్కలు రెండు వైపులా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్నాక వాటర్ కూడా పోసుకుని మామిడికాయ ముక్కలు వేసుకుని మూత పెట్టి పులుసును దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని పులుసును ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. పది నిమిషాలు పులుసు బాగా ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోతే కనుక కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చేపలు మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.